విషయం ఊర్లో తెలియకముందే పరువు వరకు వచ్చినప్పుడు పాపారాయుడు కుటుంబాన్నే చంపేశాడని మన మోసం గురించి కాకుండా తన వీరత్వం గురించి చెప్పుకోవాలనుకునే మనిషి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య? బాబాయ్ గారికి డౌట్ వస్తే ఎలా? వస్తే అని ఎప్పుడు వచ్చే సమస్య గురించి ఆలోచించినట్టు ఆలోచించకండి. మా అన్న కేదారు జగదాత్రులు ఎవరని ఎందాక బయటే అడుగుండాడు. అవునా? మరేం చెప్పావు? ఎలా మేనేజ్ చేసావు? మా అన్నని చూసిన సంతోషంలో ఉండానని వాడనుకునేలాగా చేసి ఇంట్లోకి తోలుకొచ్చేసుండా అబ్బోడా. అయితే ఇంకొకసారి అడిగినప్పుడు సాకుని కాకుండా సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అయినా మనం భయపడాల్సింది కేదార్ గురించి మాత్రమే కాదు, శ్రీవల్లి గురించి కూడా. ఎంకన్న సామి, ఇది ఒకటి ఉండదు కదా. అమ్మో, తలుచుకుంటేనే గుండె అదిరిపోతా ఉండది. మీ మా వస్తాడని ముందే తెలుసుంటే ఈ సంతనంతా ఇంట్లో లేకుండా అయినా చేసుండేదాన్ని. అమ్మా, ఏం కాలేదు కదా. మావయ్య నాన్నకి హెల్త్ బాగాలేదని చూడ్డానికి వచ్చాడు. సాయంత్రానికి తిరిగి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు మేనేజ్ చేస్తే చాలు. కరెక్టే అత్తయ్య. బాబాయ్ గారు వెళ్లే వరకు ఆయన కంట్లో శ్రీవల్లి జగదాత్రి వాళ్ళు పడకుండా మనం జాగ్రత్త పడితే ఏ ప్రాబ్లం ఉండదు. సరేనమ్మి, అయితే నేను బిర్రినా భోజనం చేపిస్తా, తిని వెళ్ళిపోతాడు. మీరు మా అన్న పక్కనే ఉండి జగదాత్రి వాళ్ళని గాని శ్రీవల్లిని గాని అడికంట పడకుండా చూసుకోండి. సరే, వెళ్దాం పద. దాత్రి, పాపారాయుడు మావయ్య ఏంటి ఇంత తేడాగా ఉన్నాడు? సరదా మనిషి అనుకుంటే అంతలోనే సీరియస్ అయిపోయాడు. చిన్న టాబ్లెట్ విషయంలో అత్తయ్య గారిని అసలు ఎంతలా అర్చారు. ఆయనకి కొంచెం ఆవేశం ఎక్కువని పాతకాలం మనిషిని వదిన అప్పుడెప్పుడో చెప్పారే కానీ మరి ఎంతలా ఉంటారని అస్సలు అనుకోలేదు. పిన్ని ఎందుకో మావయ్యని చూసి భయపడుతోంది దాత్రి. మన గురించి డిస్కషన్ వచ్చిన ప్రతిసారి వణికిపోతుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు కేదార్. ఆయన కూడా నా గురించి తెలుసుకుని నా వైపు మాట్లాడుతున్నారని భయపడుతున్నారేమో. నాకెందుకో అలాగైతే అనిపించట్లేదు. దానికి ఇంతలా భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఆయన వెళ్ళాక అసలు ఆయన గురించి, ఆయన క్యారెక్టర్ గురించి వదిన అడిగితే మొత్తం క్లారిటీ ఇచ్చేస్తుంది. అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలో లేదా కలిసిపోవచ్చో తెలుస్తుంది. ఏమే కౌశికే, ఎప్పటికైనా ఇల్లు మొగుడు పిల్లకాయలనే ఇంట్లోనే ఉంటాండవా లేదా ఆఫీసు డబ్బు అని ఉద్యోగానికి పోతాండవా? ఏందమ్మే, ఇంత జరిగినా కూడా మారకపోతే ఎట్టా? ఆడబిడ్డ ఇంట్లో ఉండకుంటే సంసారాలు ఎట్టా నిలబడతాయి? నువ్వురంత నీ పద్ధతి మార్చుకోవాలమ్మే. పాపారాయుడు, మారాల్సింది మార్చుకోవాల్సింది కౌశికి కాదు, నువ్వు. నీ ఆలోచన విధానం మార్చుకోవాలి, నీ పద్ధతి మార్చుకోవాలి. రే, ఆడపిల్ల జీవితం పుట్టింట్లో మొదలై మెట్టింట్లో ముగిసిపోకూడదు. ఏందలా చూస్తున్నావు? అర్థం కాలేదు కదూ? ఎప్పటికీ కూడా నీకు అర్థం కాదులే, వదిలే. అవును దాత్రి, శ్రీవల్లి ఎక్కడ? ఇందాకటి నుంచి కనిపించడం లేదు. పైకెళ్ళి ఫోన్ ఛార్జింగ్ పెట్టొస్తానని వెళ్ళింది. వచ్చేస్తూ ఉంటుందిలే. ఆ అమ్మి పైనే ఉంటుంది. ఎందుకత్తయ్య? ఆ అమ్మికి నేనే పైన పని చెప్పొచ్చుండా. మీరు పోయి మళ్ళీ ఆ అమ్మిని కిందికి తీసుకొచ్చే పనులు పెట్టబాకండి. ఈ పొద్దు ఆ అమ్మి ఎక్కడ ఏ పని చెయ్యాలో నేనే చెప్తా. సరే అత్తయ్య గారు. మా అన్నకే కదా, ఇటయ్యి నేనే తీసుకొని పోతా. మీరాడికొస్తా ఉండారు? ఈయనే ఉండి భోజనాలు తయారు చేయండి. మనిషికి బిర్రిన తినేది అలవాటు. మళ్ళీ ఆలస్యమైతే ఇల్లు పీకి పందిరేస్తాడు.
ఉమ్. ఇదిగో అన్నా. బా చాలా ఏడుగుండదమ్మే. కాఫీ సూపర్ అమ్మే. ఆహా. ఆ. ఆ, ఇంకేందల్లుడు బిజినెస్ నీ చేతుల్లోకి ఎప్పుడు తీసుకుంటా ఉండవు? హ, త్వరలోనే మావా. రేపటి నుంచి ఆఫీస్కి కూడా వెళ్తున్నారు బాబాయ్ గారు. ఆ, త్వరలోనే మావయ్య గారి ప్లేస్లో సీఈఓ కూడా అవ్వబోతున్నారు. ఆ, అది అది కదూ నా అల్లుడంటే. నీకన్నీ ఇదిగో ఈ మేనమామ పోలికలే. నువ్వు చూసుకోండే గొప్పోడవుతాడు. ఆ ఉమ్. చూడలుడు, ఊర్లో మన పరువు సంగతి నేను చూసుకుంటా. హైదరాబాద్లో మన పరువు నువ్వే నిలబెట్టాలా? ఆ? సరే మావా. ఒక్కటి మాత్రం నిజం చెప్పుండావన్నా, అబ్బుడికి అన్నీ నీ బుద్ధులే వచ్చిండాయి. ఆ, ముఖ్యంగా అర్థం లేని ఆవేశమైతే అలాగే దిగిపోయింది. సీమ బిడ్డ కదా బావా. ఆ మాత్రం రోషం పౌరుషం లేకపోతే ఎట్టా? హ్మ్, అల్లుడు నువ్వు తగ్గేదేలే. ఆ ఎవరైనా ఏమన్నా అంటే కొట్టాలా మాట్లాడాలా? ఏమైనా అన్నారనుకో ఈ పాపారాయుడి పేరు చెప్పు, అర్థమైందా? ఆ? సరే. ఏంటి కేదార్, అలా నిన్ను పక్కన కూర్చొని మాట్లాడడానికి, నిన్ను చూసి మురిసిపోవడానికి నీకు మేనమామ లేరని బాధపడుతున్నావా? లేదు దాత్రే, అందరూ నన్ను ఫ్యామిలీలో ఒకటిగా ఒప్పుకుంటే మామయ్య ఇంకో పక్కన కూర్చుని ఆ ఆనందాన్ని పంచుకునే ఛాన్స్ ఉండేది కదా అని అనుకుంటున్నాను. మావయ్య గారు అందరి ముందు నిజం ఒప్పుకొనుంటే ఆ ఆనందం పంచుకునే అవకాశం లేకపోయినా కనీసం అక్కడ కూర్చునే అధికారమైనా వచ్చుండేది. ఆయన ముందు ఎవరో తెలియని మనిషిగా నిలబడాల్సిన అవసరం వచ్చేది కాదు. ఇలా దూరంగా ఆగిపోవాల్సి వచ్చేది కాదు. హ్మ్. నా కష్టాలు తీరబోతున్నాయి, నా కుటుంబం దగ్గరవబోతోంది అనుకున్న ప్రతిసారి నాకు నాన్నకి మధ్య దూరం పెరిగిపోతుంది దాత్రే. ఎప్పటికీ నేను నాన్నకి దగ్గరవ్వలేనేమో అని భయంగా ఉంది దాత్రే. కేదార్, ఇలా నెగిటివ్గా ఆలోచించొద్దని చెప్పాను కదా. మావయ్య గారికి నయం అవగానే అందరి ముందు నిజం చెప్తారు. ఆలోపే మావయ్య గారికి నిషి ఆడిన నాటకం బయటపెట్టి నిజం తెలిసేలా చేద్దాం. అవును దాత్రే. హ్మ్. బాబాయ్ గారికి త్వరగా తినే అలవాటు ఉంది కదా, నేను వంట ఫినిష్ చేస్తాను. నువ్వు వెళ్ళి వదిన దగ్గర కూర్చో. సరే దాత్రే.